హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ప్రధానంగా ఎన్నికల కోడ్ ముగిసాగా కొలువుల జాతర అని అయితే వార్త రావడం జరిగింది. సో అది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఇది ఈనాడు పేపరు. సో డేట్ చూసుకోవచ్చు. ఇది 1వ తారీఖు 6వ నెల అండ్ శనివారం పబ్లిష్ అయిన పేపరు. సో ఇక్కడ మొదటి పేజీలోనే వార్త రావడం జరిగింది. సో ఏంటంటే కోడ్ ముగిసాక కొలువుల పండగ అనైతే వార్త రావడం జరిగింది. సో టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో అంటే చివరి దశలో వచ్చేసి మనకి 13,000 పోస్టింగ్‌లయితే ఉన్నాయి. ఈ నెలాఖరులోగా గురుకుల సొసైటీలో పోస్టింగ్‌లు. సో మనకి ఇంతకుముందుకు గురుకుల ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ ఏవైతే ఇచ్చిందో వాటికి నియామక పత్రాలయితే అందజేశారు గానీ దానికి సంబంధించి జాయినింగ్ డేట్ అయితే ఇవ్వలేదు. సో వాటికి గూడా ఈ నెలాఖరులోగా ఇచ్చేస్తారని అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్రధానంగా సో ఇందులో ఏమిచ్చారంటే లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుందనైతే ఇక్కడ రావడం జరిగింది. సో, వాస్తవానికి ఇది ఎన్నికల కోడ్‌కి సంబంధించిన అంశంకి సంబంధం లేదనమాట. ఎందుకంటే ఇది గతంలో 2021, 22 ప్రాంతంలో వచ్చిన నోటిఫికేషన్ గాబట్టి ఇది ఎన్నికల కోడ్‌కి అసలు దీనికి ఆ కొలువులకు సంబంధించిన అంశమే కాదనమాట. సో, ఇదంతా ఎన్నికల రాద్ధాంతం పరంగా వీళ్ళు ఏదో రాజకీయం జేయాలని చేస్తుర్రు అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి గురుకుల పోలీస్ నియామకాల బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తి కాగా సో, డీజీపీఎస్ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో, మనకి గురుకుల సొసైటీ జూన్ నెలాఖరులోగా పోస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాయి. సో, చూసుకోవచ్చు. అండ్ అలాగే దాదాపు 13,000 పోస్టింగ్‌లో వీటిని భర్తీ చేయనున్నట్టయితే ఇక్కడ చెప్పిర్రు. అండ్ సో, ప్రధానంగా వీటిలో వచ్చేసి మనకి రీసెంట్‌గా జేఆర్ఎల్ అయితే గ్రూప్ 4కి సంబంధించి ప్రకటించిర్రు. అండ్ దాదాపు దానికి కూడా 2, 3 నెలల్లోనే వాటి ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తున్నట్టయితే ఇక్కడ వార్త రావడం జరిగింది. అంటే 2, 3 నెలల్లోనే గ్రూప్ 4 గాని ఇవన్నీ కంప్లీట్ చేస్తారంట. అండ్ ఆల్రెడీ మనకి గ్రూప్ 4లో వచ్చేసి జీఆర్ఎల్ లింక్ అయితే ప్రకటించిండ్రు. సో, ఆహ్ దానికి సంబంధించి 1:3లో మనకింకా అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత కూడా ఫైనల్‌కి ఏవైతే ఉందో ఫైనల్ లిస్ట్ అయితే ఉందో సో, అదంతా రిలీజ్ చేయాలి. సో, చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇంకా 2, 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తారంట. అండ్ అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడబ్ల్యూలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్ట్‌లకు సంబంధించి వీళ్ళకి మెరిట్ లిస్ట్ అయిపోయింది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అండ్ చివరి రిజల్ట్ కోసం వీళ్ళు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 1,540 పోస్టులయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఏఈలో కూడా వచ్చేసి మనకి జీఆర్ఎల్ ప్రకటించిర్రు. అండ్ మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించిర్రు. అండ్ మెరిట్ లిస్ట్ ప్రకటించిర్రు. అండ్ పత్రాల వెరిఫికేషన్ అయితే చేయాల్సింది ఉంటుందన్నమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటైతే ఉంది. సో, చూసుకోవచ్చనమాట. సో, అలాగే మనకి ఇవే కాకుండా మనకి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్‌లో కూడా మనకి జీఆర్ఎల్ అయితే ప్రకటించిర్రు. దీనికి సంబంధించి జీఆర్ఎల్ అయితే ప్రకటించారు కానీ ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో, మిగతాది మూడో పేజీలోనైతే వార్త రావడం జరిగింది చెప్పుకోవచ్చు. ఇవన్నీ వాస్తవానికి ఎప్పుడో రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉండగా ఆ మధ్య పేపర్ లీకేజ్ అని, కోర్టుల కేసులని, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా గందరగోళానికి గురి చేసి ఈరోజు ఇంకా 3 నెలలు అని చెప్పడం విడ్డూరంగా మనం భావించొచ్చు. సో, ఇదంతా ఎన్నికల కోడ్ ముగిసాక కొలువుల పండగ. సో, అనేది ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ 4 గురించి అండ్ ఏడబ్ల్యూ, ఏఈ గురించి అండ్ మనకి అలాగే క్రీడా శాఖలకు సంబంధించి అండ్ అలాగే గురుకులకు సంబంధించి గురుకుల సొసైటీలో అధ్యాపక పోస్టులు అండ్ అలాగే వెటర్నరీ పోస్టుల గురించి అయితే రావడం జరిగింది. సో, ఈళ్ళేమి ఇచ్చారంటే మనకి ఇక్కడ సాంకేతిక విభాగంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి కూడా జీఆర్ఎల్ ప్రకటించింది. అండ్ మెరిట్ లిస్ట్ రూపొందించి పత్రాలు వెరిఫికేషన్ చేయాల్సి ఉందని అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, వార్త రావడం జరిగింది. అండ్ ఇంటర్ విద్య విభాగంలో జేఎల్ సంబంధించి ఇంటర్ విద్య విభాగంలో జేఎల్ సంబంధించి పోస్టులు కూడా మనకి ఇంకా ఎటువంటి అంటే కీ ఒక్కటే రిలీజ్ అయింది దానికి సంబంధించి. అండ్ జీఆర్ఎల్ రావాలి. దాని కూడా చాలా కథ ఉందని చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా ప్రతి ఒక్క నోటిఫికేషన్ చాలా నిర్లక్ష్యంతోటి వ్యవహరిస్తుర్రు. చాలా నెమ్మదిగా నత్తనడకన సాగుతున్నాయి అనైతే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఈరోజొచ్చేసి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి గ్రూప్ 1 హాల్ టికెట్లయితే విడుదల కానున్నట్లు మనకి డీఎస్‌జీ విడుదల కానున్నట్లు మనకు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిందనైతే చెప్పుకోవచ్చు. సో, మనకి బాగా టీఎస్‌పీఎస్సీ అలవాటైంది. టీజీపీఎస్సీ విడుదల చేయనున్నట్టయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా పొరపాట్లు కూడా దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ చెప్పిర్రనమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ గాని, వాళ్ళ పేర్లు గాని ఏమన్నా తప్పుంటే కూడా వాళ్ళ వెంటనే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరు పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఒక లెటర్ రాసి ఇవ్వాలి. ఎవరికి ఆ వివరాలన్నీ కమిషన్‌కివ్వాలి. వాళ్ళకి మెయిల్ పెట్టినా సరిపోతదనమాట. సో, వాళ్ళు చూసుకొని మనకి రిప్లై ఇస్తారు. ఆహ్, సో, ఇవి ప్రధానంగా ఈనాడు వార్తా పేపర్‌లో వచ్చిన అంశాలు. సో, ఇవి కాకుండా ఇంకేమన్నా ఇచ్చిర్రా అనైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కోలాహలంగా కొండగట్టు అంజన్న సన్నిధి అనే సంథింగ్ ఇచ్చిర్రు. సో, చూసుకోవచ్చు. మనం పేపర్ చదివేటప్పుడు ఎట్లుండాలంటే అసలు ఈ కొండగట్టు జాతర ఎక్కడుంది? ఇక్కడ ఫేమస్ ఏంటిది? ఏ దేవుడుంటాడు?
ఏ నెలలో ఇక్కడ జాతర జరుగుతదనైతే చూసుకోవచ్చు. ఏ మాసంలో అని మనకి అంటే ఈ ప్రతీది ఈ పేపర్‌ని ప్రతీది మనం సబ్జెక్ట్‌కి కన్వర్ట్ చేసుకొని చదవాలనమాట. సో, చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇదంతా ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పేపర్ అయితే ఈ 3, 4 నెలల నుంచి రూపొందిస్తుర్రనమాట. ఎన్నికలకి అనుగుణంగా ఉండేటట్లు పేపర్‌ని రూపొందిస్తుర్రు. అండ్ ఇక్కడ మనకి 2 ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నడియాడే దేవతలు అమ్మ, నాన్న అని ఇచ్చిర్రు. సో, చూసి చదివే ప్రయత్నం చేయండి. ఆహార భద్రతకు విఘాతం అనేది ఇంకో ఆర్టికల్ ఇచ్చారు. అండ్ కలవరపెడుతున్న పాము కాట్లు. సో, వీటికి సంబంధించి ఓ 2, 3 ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఒక ఒపీనియన్ కూడా రావడం జరిగింది. ఈ ఒపీనియన్ ఏందంటే అంతరిక్ష విపణికి ఒడిసిపట్టే అంతరిక్ష విపణిని ఒడిసిపట్టేలా అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో, చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ మనకి నిన్న ఐసెట్ హాల్ టికెట్లు కూడా డౌన్‌లోడ్ అయితే దానికి సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఎవరైనా ఐసెట్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇంకా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. అండ్ మనకి అప్పుడప్పుడు ఈ వసుంధర పేపర్‌ని కూడా చదువుతూ ఉండండి. ఎందుకంటే ఇందులో కూడా మనకి మోటివేషనల్ ఆహ్, క్లా ఏమంటారు మోటివేషన్ అంశాలకు సంబంధించి వస్తాయి. వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రధానంగా మంచి వార్త రావడం జరిగింది. ఏందంటే అడవి తల్లి గుండెల్లో గుణపాలని వార్త రావడం జరిగింది. సో, చూసుకునే ప్రయత్నం చేయండి. మనకి మనకి తుమ్మలపల్లిలో అండ్ అలాగే మనకి గుజరాత్‌లో కూడా రీసెంట్‌గా భారీ తవ్వకాలు చేపట్టారు బొగ్గుగనులకు సంబంధించి. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సో, ఇది ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్‌లో వచ్చిన వార్తల్లో. అండ్ అలాగే మనకి ఇంకో విషయం చెప్పాలి మీకు. అదేంటంటే ఒక్క నిమిషం. గ్రూప్స్ ఖాళీలను పక్కాగా లెక్కించాలని కృష్ణయ్య, మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్నట్టు అయిపోయిందనమాట. ఎగ్జామ్సే పెడుతుర్రు. వాళ్ళిప్పుడు ఖాళీలు లెక్కిస్తారంట కృష్ణయ్య. అందరు నిద్రపోయినాక ఈయన నిద్ర లేచిండనమాట. సో, హాల్ టికెట్‌లు విడుదల. ఇది ఐసెట్‌కి సంబంధించింది. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే మీకొక విషయం చెప్పాలి కదా! సో, ఏందంటే అది మనకి ఆఫ్‌లైన్‌లో ఎప్పుడైతే పేపర్ చదివిన తర్వాత ఆన్‌లైన్‌లో కూడా చదవండి. ఎందుకంటే మనకి ఆన్‌లైన్‌లో వచ్చేసి ఏమైద్దంటే ఈ విధంగా విద్యా పేపర్ సంబంధించి అయితే వస్తుందనమాట. ఈనాడు ప్రతిభ. సో, ఈ ప్రతిభ పేపర్ కూడా చాలా బావుంటుంది. దానిలో ఒక 2, 3 అంశాలు ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇది బలాలు చేస్తే చలనాల అధ్యయనం ఫిజిక్స్ గురించి ఇచ్చిర్రు. అండ్ ఫిజిక్స్ ఇక్కడొచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ ఇక్కడొచ్చేసి జాగ్రఫీకి సంబంధించినదైతే ఇచ్చిరనమాట. సో, చూసుకోవచ్చు. ఈ విధంగా డైలీ ఒక 2, 3 అంశాల మీద మనకి ఇస్తుంటారనమాట. ఇది ఆఫ్‌లైన్‌లో పేపర్‌లు అయిపోయిన తర్వాత ఆన్‌లైన్‌లో పేపర్ చదవండి. మనకెక్కడ దొరుకుతది ఈనాడు పేపర్ అంటే ఈ మధ్య ఈనాడు పేపర్ కాపీరైట్ అంశం మీద ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు. సో, కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేను డైలీ అందులో ఈనాడు పేపర్‌ని పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం ఇట్లా చేయండనమాట. ఓకేనా? సో, థాంక్ యూ.